వెళ్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తావు? బయటకి. ఫస్ట్ నైట్ గదిలోంచి ఎవరైనా వెళ్ళిపోతారా? మనకు జరిగింది పెళ్లి కాదు, ఇది ఫస్ట్ నైట్ కాదు. బాయ్. కనీసం కిస్ అయినా పెట్టొచ్చు కదా. నువ్వు పెడతావా లేక నేను పెట్టనా? లేడీస్ ఫస్ట్ అంటారు. ఫస్ట్ నువ్వు పెట్టు, నెక్స్ట్ నేను. ఓకే, నీకంత సిగ్గుగా ఉంటే నేను పెట్టేస్తాను. ఏ నిత్య, ఆగు. నిత్య, ఏ నిత్య. హలో ఆంటీ, హౌ ఆర్ యు? ఫైన్ జై, నువ్వెలా ఉన్నావు బేబీ? బాగున్నాను మామ్. చూస్తేనే అర్థమవుతుంది బేబీ, నువ్వెంత హ్యాపీగా ఉన్నావు. కూర్చోండి ఆంటీ, ఏం తీసుకుంటారు? నా బేబీతో 5 minutes ప్రైవసీ. నన్ను అలా పిలవకు, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నా కూతురు పోలికలతో పుట్టావని తనతో సమానంగా చూశాను నిన్ను. నువ్వు మేడం అని పిలిచిన ప్రతిసారి అమ్మ అని పిలిచినట్టు ఫీల్ అయ్యాను. మీ అమ్మ ప్రాణాల్ని నిలబెట్టాను. నీకంత సాయం చేస్తే ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? బిజినెస్ లో ఎవరైనా ఇలా చేసుంటే ఈ పాటికి వాళ్ల శవం మూసీ నదిలో తేలుండేది. నువ్వు కాబట్టి ఇంకా బతికున్నా. నేనే తప్పు చేయలేదు మేడం. నార్మల్, ఏ తప్పు చెయ్యలేదా? బేబీకి యాక్సిడెంట్ అయిన విషయం నాకెందుకు చెప్పలేదే? ఆ నిజాన్ని దాచిపెట్టి బేబీని మీ అమ్మ దగ్గర వదిలిపెట్టి నా దగ్గర బేబీలా ఎందుకు నటించావు? నేను కూడా కనిపెట్టలేనంతగా ఎంత బాగా కనికట్టు చేశావే. అంటే నా బేబీని చంపేసి నువ్వే నా బేబీవని నమ్మించి నా ఆస్తికి వారసురాలు అయిపోదాం అనుకున్నావా? నా బేబీ ప్రేమించిన జైని కట్టుకుని ఈ ఇంటికి కోడలు అయిపోదాం అనుకున్నావా? అసలేంటే నీ ఉద్దేశం? నా బేబీ పోలికలతో పుట్టావని నా బేబీ అయిపోదాం అనుకుంటున్నావా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేడం. అసలు ఏం జరిగిందంటే, ఓకేనా సార్? ఏంటి ఓకే? ఎవ్రీథింగ్ ఓకేనా అని. ఎవ్రీథింగ్ అంటే? నాకు తెలుసు సార్. ఏం తెలుసు? నాతో చెప్పించకుండా మీరే చెప్పండి సార్. ఏం చెప్పాలి సరి? నిత్య మేడం గారు ఇచ్చిన మిల్క్ ఎలా ఉంది సార్? ఏం పాలుచారే? ఎక్కడైనా ఫస్ట్ నైట్ అత్తింటి వాళ్ళు అరేంజ్ చేస్తారే కానీ ఇలా స్పాయిల్ చేయరు. రాంగ్ టైంలో ఆంటీ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ నైట్ ఏమిటి, స్పాయిల్ అవటం ఏమిటి సార్? కబడ్డీ పోటీలో గెలిచాక మా పెళ్ళైందని నువ్వే చెప్పావచ్చారి. ఎలాగో పెళ్ళైంది కదా అని ఇప్పుడు ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నాం. దేవుడా మహానుభావా, నేనేదో మాట వరుస కంటే మీరు సీరియస్ గా తీసుకున్నా చరి.
జై, మీ ఆంటీ వాళ్ళు వచ్చారంట కదా, ఎక్కడ? తను నిత్య పైన డాడ్. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మీరెందుకు సార్, నేను వెళ్ళి పిలుస్తాను. వాళ్ళేదో ప్రైవేట్ మీటింగ్ లో ఉన్నారు సరే. నువ్వు వెళ్ళడం పద్ధతిగా ఉండదు డాడీ. నేను వెళ్ళొస్తాను. ఇది మేడం జరిగింది. మీకోసం నాటకం ఆడనే తప్ప మీరు నా పైన వేసిన నిందల కోసం కాదు. ఆపవే నీ నాటకాలు. నీ నిజస్వరూపం బయటపడిందని ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నావా? నీ అమాయకపు మాటలు, మొసలి కన్నీళ్లు చూసి నేను మోసపోయానే. నా బేబీ చెప్పింది నిజం. నిన్ను గుడ్డిగా నమ్మి తక్కువ అంచనా వేశాను. నమ్మక ద్రోహివే నువ్వు. లేదు మేడం, నేను మీ కూతురు లాంటి దాన్నే కాని మీకు మీ కన్న కూతురికి ద్రోహం చేసేంత నీచురాల్ని కాదు మేడం. అయితే బేబీని జైకి అప్పచెప్పకుండా జైతో నువ్వెందుకు వచ్చావే? ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? చెప్పవే. చెప్పు. ఆంటీ ఆంటీ ఏం జరుగుతుంది ఇక్కడ? తను ఎందుకు ఏడుస్తుంది? తన జుట్టును ఎందుకు పట్టుకున్నారు మీరు? జై, అది మరేం లేదు జై. ఆ రోజు ఫంక్షన్ లో అందరి ముందు నిన్ను తిట్టానని ఇప్పుడు ఒంటరిగా మామ్ నన్ను కొడుతోంది. సారీ ఆంటీ. తను మీ డాక్టరే కావచ్చు, కానీ నాకు కాబోయే భార్య. ఇంకోసారి తన ఒంటిపై చేపడితే నేను సహించను. అది తప్పు చేసినప్పుడు దండించాలి కదా జై. వదిలేస్తే ఇంకొక తప్పు చేస్తుంది. తనే తప్పు చేయలేదంటీ. ఆ రోజు ఫంక్షన్ లో తనన్న మాటలకి తప్పు లేదు. కానీ నువ్వు హర్ట్ అయ్యావు కదా. అయ్యాను, హర్ట్ అయ్యాను, అందరికీ దూరం అయ్యాను. ఆఖరికి తన్ని మర్చిపోలేక మందుకి బానిసని కూడా అయ్యాను. కానీ నిత్య నన్ను మర్చిపోలేదంటే నా వెనకే వచ్చింది. సెల్ఫ్ రెస్పెక్ట్ కి స్టాచ్యూ లాంటి మీ డాక్టర్ అయింది కూడా సిగ్గు విడిచి నా కోసం వచ్చింది. ఇందాక మీరన్నారే తను తప్పు చేసింది అని. అవును, తను ఒక్క తప్పు కాదు, చాలా తప్పులు చేసింది. నా కోసం ముడుపు కట్టింది, కొరడతో కొట్టుకుంది, నిప్పుల గుండంపై నడిచింది. నెంబర్ 1 బిజినెస్ ఉమెన్, ఒక్కగానొక్క కూతురు, వేల కోట్లకు వారసురాలు. నా ఇంటి కూలి పనికొచ్చింది, వేషం మార్చింది, నాకు వండి పెట్టింది. నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటుందని తన చెయ్యి అడ్డు పెట్టింది. నాతో మందు మానిపించింది, నన్ను గెలిపించింది. ఆ ఊరి వాళ్ళంటున్న తప్పుకి తను శిక్ష అనుభవించింది. నా కోసం నిత్య ఇన్ని తప్పులు చేసింది.
ఆ తప్పులన్నిటికీ తనకి నేను వేస్తున్న శిక్ష ఏంటో తెలుసా? జన్మ జన్మలకు తనే నా భార్య కావాలని. ఎస్ ఆంటీ, ఇలా జరుగుండకపోతే నిత్యం నేను ఎంతగా లవ్ చేస్తున్నాను, నిత్యం నన్నెంతగా ఇష్టపడుతుందో నాకు తెలిసుండేది కాదు. భార్యాభర్తలు ఒక్కసారి విడిపోయి మళ్ళీ కలిస్తే వాళ్ళ బంధం ఎంత బలపడుతుందో మా ఈ ఎడబాటు కూడా మాకు ఎన్నో జన్మల బంధాన్నిచ్చింది, ఎప్పటికీ విడిపోని కలయికనిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నిత్య. ప్రేమంటే ఏంటో నాకు తెలిసేలా చేశావు, ఎలా ప్రేమించాలో నేర్పించావు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నిత్య, అసలేంటి మీ తల్లి కూతుల ధైర్యం? అదేమో నన్ను జైని కలుపుతానని చెప్పి జైతో హాయిగా హైదరాబాద్కు వచ్చేసింది. నువ్వేమో నా నుంచి తప్పించుకెళ్లిపోయి మళ్ళీ నా దగ్గరికే వచ్చావు. మీ అమ్మతో మాట్లాడాలని వచ్చానమ్మా. మీ అమ్మకో నిజం చెప్పాలి. నీ కూతురు చెప్పిన అబద్ధాలు చాలవా? నువ్వు వచ్చి మా మామ్కి ఏం నిజం చెప్తావు? అది మంగ గురించేనమ్మా. మంగ ఎవరో కాదమ్మా, నీ సొంతం. సో నిత్యకు నేను క్లీన్ షీట్ ఇస్తున్నాను ఆంటీ. ఇకపై మీరు తనపై కంప్లైంట్ చేయడానికి వీల్లేదు. బ్యాలెన్స్ మాటలు ఏమైనా ఉంటే త్వరగా ఫినిష్ చేసుకుని కిందకి రండి. మీకోసం అందరు వెయిట్ చేస్తున్నారు. సారీ మంగా, నీ గురించి తెలిసి కూడా తొందరపడ్డాను. నిత్య నాకు బ్యాడ్ ఫీలింగ్ ఇచ్చింది. పర్వాలేదు మేడం, మీరు నా గురించి ఏమనుకున్నా నేనైతే మిమ్మల్ని నాకు మరో అమ్మ అనుకుంటున్నాను. నేనేం చేసినా మా అమ్మ కోసమే మేడం. మా అమ్మని అమ్మాయి గారు బంధించి బాధ పెడుతున్నారు. మీరైనా చెప్పి మా అమ్మను విడిపించండి మేడం. ఏంటి మంగా, మీ అమ్మని బేబీ లాక్ చేసిందా? మరి తనొక్కతే హైదరాబాద్ వచ్చింది? లేదు మేడం, అమ్మాయి గారి దగ్గరే మా అమ్మ ఉన్నారు. ఎలాగైనా కాపాడండి మేడం. డోంట్ వరీ మంగా, మీ అమ్మకేమీ కాదు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ మేడం. మీరు మా అమ్మని విడిపిస్తే మా ఊరు వెళ్లిపోయి ఆనందంగా ఉంటాం. సరే సరే, కింద మన కోసం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. పద వెళ్దాం.
నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఏంటొదిన గారు, ఏదో గొడవైంది కదా అని మా ఇంటికే రావడం మానేశారు. నిత్య చేసిన పనికి కొంచెం గిల్టీగా అనిపించింది. ఓ, మీకు అలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? మీ స్థానంలో నేను నా కూతురు ఉండుంటే ఈ పాటికి దీన్ని పీక పిసికి చంపేసి తద్దినం భోజనం పెట్టుండేదాన్ని. నిత్య తలదించుకునే పనేం చేయలేదు అత్తయ్య. మనం గర్వపడేలా చేసింది. అంతేలే బావా, మొహం మీద దురద పుట్టినప్పుడు చెంప దెబ్బ కొట్టినా సమ్మగానే ఉంటుంది. మరి నాకు ఆ విషయం ఎప్పుడు చెప్పలేదేంటమ్మా? ఎన్ని చెంపదెబ్బలు కావాలంటే అన్ని చెంపదెబ్బలు నిన్ను మీ అమ్మని కొట్టుండేవాణ్ణి కదమ్మా. జై, ఇంక మేం బయలుదేరుతాం. ఎక్కడికండి? మా ఇంటికి. భలేవారుదినా, బయట చూడలేదా? ఇవాళ హోలీ సంబరాలు చేసుకుంటున్నాం. మిమ్మల్ని పిలవాలనుకునే లోపు మీరే వచ్చేశారు. అవునండి, ఈరోజు హోలీ సంబరాలు అయ్యాక రేపటి నుండి 5 రోజుల పాటు గణపతి పూజ కూడా ఉంది. అవన్నీ చూసుకుని ఒకేసారి వెళ్దురు కానీ. మాకంత టైం లేదు జై, అర్జెంటుగా వెళ్ళాలి. ఊళ్ళో అమ్మాయికి ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. గణపతి పూజ చేయకపోతే అరిష్టం తొలగిపోదని అమ్మమ్మ చెప్పింది. అది కాదండి. ఇంకేం చెప్పకండి ఆంటీ, ఉండిపోండి. లేదు జై, కావాలంటే నిత్య ఉంటుంది. నేను వెళ్ళక తప్పదు. థ్యాంక్స్ ఆంటీ. పూజ అయ్యాక నిత్యం తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ష్యూర్. ఎనీవే, హ్యాపీ హోలీ. బాయ్. సీ యూ. ఒక్క నిమిషం. మేడం, మేడం, అదేంటి మేడం, నన్ను మీతో తీసుకెళ్లకుండా ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? మరేం చేయను మంగా, నిన్నక్కడికి తీసుకెళ్లి నిత్యని ఇక్కడికి పంపిద్దాం అనుకుంటే ఇలా జరిగింది. అయితే ఒక పని చేస్తాను మేడం. ఈ రాత్రికి ఎలాగైనా నేను ఆ ఇంటికి వచ్చేస్తాను. మీరు అమ్మాయి గారిని ఈ ఇంటికి పంపించేయండి. సరే, నేను వెళ్తాను. చూసావా, మీ మామ్ ఏమంటుందో అని భయపడ్డావు. నిన్ను ఫ్రీగా వదిలేసి వెళ్లారు. ఇకపై నీకు ఏ టెన్షన్ లేదు. టెన్షన్ దాని అమ్మతో కాదురా, నాతో. అది ఫ్రీగా వదిలేసి వెళ్ళలేదు, దీని చావుకు వదిలేసి వెళ్ళిందిరా. చెప్తా. పులి బోన్లోకి వచ్చినట్టు సరాసరి నా దగ్గరికి వచ్చి పడ్డావే. నిన్ను అడ్డు పెట్టుకుని నీ కూతురుతో ఆట కంటిన్యూ చేస్తాను. నా జై నా హ్యాండ్ ఓవర్ అవ్వగానే నిన్ను నీ కూతుర్ని చంపి పారేస్తాను. బేబీ, స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు? ఓ పనికి మాలిన వస్తువుని లోపల పాడేసొస్తున్నాను. మరి లాక్ ఎందుకు చేస్తున్నావు? ఎంత పనికి రాందైనా బయటికి పోకూడదు కదా.
ఇంతకీ అదెక్కడా? రాలేదు. నేను ముందే చెప్పానా అది రాదని? నాకు తెలుసు అది నిన్ను మాయ చేస్తుందని. మాయా లేదు, మ్యాజిక్ లేదు. మంగ తప్పు కూడా ఏం లేదు. అవును, దాని తప్పేం లేదు. తప్పంతా నాదే. దాన్ని గుడ్డిగా నమ్మిన నిన్ను నేను స్టూపిడ్లా నమ్మడం నా తప్పే, అంతే కదా? దాన్నెందుకు వదిలేసి వచ్చావు మామ్? సీరియస్ అవ్వకు బేబీ. జై వాళ్లే మంగని లాక్ చేశారు. నేను కూడా తీసుకురాలేని పరిస్థితి. ఫోర్స్ చేస్తే బాగుండదని వచ్చేశాను. అంటే నేను బాధపడినా నీకు పర్వాలేదన్నమాట. అదేం లేదు బేబీ. మంగ ఈ నైట్కే ఎలాగోలా వచ్చేస్తానంది. అది రాదు. రప్పించే రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే?